విశాఖలో సాయంత్రం ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పర్యటనలో భాగంగా ప్రధాని వర్చువల్ గా 20 ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రధాని మోడీ విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 4:45 నుండి 5:30 వరకు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం, సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7:15 ప్రాంతంలో విశాఖ నుండి భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోడీ విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏయూ గ్రౌండ్స్ లో వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీనగర్, గుత్తి, పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 16న నవంబర్ జాతీయ రహదారిలో చిలుకూరుపేట 6వ లైన్ బైపాస్ ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్ షో, సభా వేదిక, వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు చేపట్టింది. విశాఖ నగరంలో ప్రధాని రోడ్ షోలో సుమారు 80,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభలో 1,80,000 మంది పాల్గొనేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని రోడ్ షో, సభ ఏర్పాట్లను విజయవంతం చేయాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు.